వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. కార్పొరేట్ కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యను అందించాలి. ఎమ్మెల్యే మామిడి గోవిందరావు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెంచాలి. పెద్ద సీడీ జెడ్పీహెచ్ఎస్ లో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, విద్యా సామాగ్రిని పంపిణీ చేసిన ఎమ్మెల్యే కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యను అందించాలని పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఉపాధ్యాయులకు విన్నవించారు. పాతపట్నం మండలం పెద్ద సీడీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల విద్యా శాఖాధికారులు ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, విద్యా సామాగ్రిని అందజేశారు. ప్రభుత్వ బడులలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెంచాలని విద్యా శాఖాధికారులకు తెలిపారు. అలాగే విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన ఎమ్మెల్యే, గతంలో ఇదే పాఠశాలలో నేను కూడా చదువుకున్నానని, ఈ రోజు ఎమ్మెల్యేగా మీ ముందుకు వచ్చానన్నారు. మీరు కూడా ఉన్నత విద్యను అభ్యసించి కేంద్ర రాష్ట్ర ఉద్యోగాల్లో ఉన్నత కొలువులను అధిరోహించాలని కొనియాడారు. కార్యక్రమంలో మండల విద్యా శాఖాధికారి శ్రీధర్, ప్రధాన ఉపాధ్యాయులు బెవర రామ్మూర్తి, సింహకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మా ఆవాళ్ళు మనం చేసిన సహాయం చేస్తే హాస్టల్ ఏదో ఒకటి ఇప్పుడు అక్కడ చెప్పాలనుకున్నాం కానీ మరొక 300-400 మంది కొద్దిగా మాకు సహాయం చేస్తే పని వెళ్ళిపోతుంది. మా వాళ్ళు ఏ కార్యక్రమం కావాలో
నాకు కావాల్సింది నాలాంటి కుటుంబాలు ఎదగాలి, మనలాంటి విలేజ్ ఎదగాలి. పాతపట్నం నియోజకవర్గం 175 నియోజకవర్గాల్లో వెనుకబడిపోయి ఉన్న నియోజకవర్గం. ఇక్కడ విద్య, వైద్యం, మౌలిక వసతులు లేవు. అదేగా ఉపాధి అవకాశాలు. ఇక్కడ ఉన్న పిల్లలు ఎంతమంది ఇక్కడ ఉన్నారో వీళ్ళ తండ్రులు ఎక్కడో పనిచేస్తూ ఉంటారు. హైదరాబాద్లో ఉన్నారు. మీ అమ్మ నాన్నలు ఎక్కడ ఉన్నారు ఒకసారి చెప్పండి. ఎంతమంది దూరంలో ఉన్నారు? దగ్గర అందరూ కలిసే ఉన్నారు ఇక్కడ, లేదా దూరంలో ఉన్నారా? ఎంత చేతులు ఒకసారి ఎంతమంది ఉన్నారు అంటే అది కాదు. మన కుటుంబాలతో మనం ఇక్కడే చదువుకోవాలి, వాళ్ళకి ఉపాధి అవకాశాలు రావాలి, విద్య, వైద్యం అన్నీ మనకు రావాలి. కాబట్టి వాటి మీద పోరాటం చేయడానికి మాత్రమే నేను పాలిటిక్స్లోకి వచ్చాను. మీ అందరూ తెలుసు. పదవులు, హోదాలు ఉంటే మేషాలు తెలుసా విషయం అనే పదాన్ని మాత్రం తీసుకుంటాను. మన అదృష్టం బాగుంది. కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు విమానయాన శాఖ మంత్రి అయ్యారు, మనకి కేంద్ర మంత్రి క్యాబినెట్. మన అదృష్టం బాగుంది. అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ మనిషి అయ్యారు ఇక్కడ. మన అదృష్టం బాగుంది. మనం ఏ పార్టీ అయితే నాకు ఆశీస్సులు ఇచ్చిందో తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఆ రాష్ట్రంలో, కేంద్రంలో ఆ విద్యార్థులందరికీ కూడా అవసరమైతే 100 మంది విద్యార్థులు మనం పెంచైనా సరే ఇక్కడ ఎవరు పిల్లలను జాయిన్ చేస్తే నెలకు 10,000 రూపాయలు, సంవత్సరానికి 10,000 రూపాయలు మనం ఇచ్చినా సరే ఇక్కడ జాయిన్ చేసి స్కూల్ స్ట్రెంగ్త్ పెరగాలని మరి కోరుకుంటుంది. ఎందుకంటే మేము ఇప్పుడు చదివాము, మీరు ఎలా ఉన్నారా పిల్లగా అవుతున్నామంటే అందుకే స్ట్రెంగ్త్ పెరగాలి. స్కూల్ అభివృద్ధి గురించి ఆలోచించడం చాలా సంతోషకరమైన విషయం. నాతో వచ్చిన నాయకులందరికీ తప్పుగా అనుకోవద్దు. ఇది ఎందుకంటే ఇక్కడ పుట్టి పెరిగాను కాబట్టి, ఇక్కడే చదువుకున్నాను కాబట్టి చిన్న ఫీల్, అభిమానం, ఆనందం కూడా ఉంది కాబట్టి చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఈ రోజు ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చిన విద్యాశాఖ వారికి, ఇక్కడ ప్రధానోపాధ్యాయుల వారికి, ఎంఈఓస్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.